వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్ని సార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్ర రాకపోయి ఉంటే అతడు హీరో పవన్ కళ్యాణ్ అయ్యేవాడు. ఈడియట్ విషయంలోనూ అలా జరగడం వల్లే రవితేజకు కెరీర్ బెస్ట్ బ్రేక్ దొరికింది. అన్ని హిట్ మూవీస్కే ఇలా జరుగుతుందని కాదు, కొన్నిసార్లు అదృష్టవశాత్తు డిజాస్టర్లు తప్పుతుంటాయి. కొన్ని నెలల క్రితం నేచురల్ స్టార్ నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన లైన్కి సానుకూలంగా స్పందించాడు. ఫుల్ వర్షన్ కోసం హైదరాబాద్లో ఒక ఆఫీస్ తీసి పనులు చేశాడు, కానీ ఫైనల్ వర్షన్ కుదరలేదు. దీంతో నాని ఆ ప్రాజెక్ట్ని వదులుకున్నాడు. కాలేజీ డాన్ని డీల్ చేసిన విధానం చూసి కోరి మరీ ఛాన్స్ ఇచ్చాడు, కానీ స్టోరీ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల నో చెప్పాల్సి వచ్చింది. కట్ చేస్తే దాన్నే సిబి శివకార్తికేయన్తో పట్టాలెక్కించబోతున్నట్లు లేటెస్ట్ అప్డేట్. తనకు డాన్ లాంటి సక్సెస్ఫుల్ మూవీ ఇచ్చిన కారణంగా ఇది చేద్దామని మాట ఇచ్చాడట. నాని ఆ మధ్య ఓ ఫంక్షన్ కోసం చెన్నైకు వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు చేస్తే మంచి సినిమా అవుతుందని శివకార్తికేయన్కు చెప్పడంతో ఇది పట్టాలు ఎక్కేందుకు ఓ కారణమైందని అంటున్నారు. ఇలా చేతులు మారింది. సో హీరోయిన్ గా రష్మిక మందనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిసింది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, డేట్లు కుదిరితే షెడ్యూల్ ని ప్లాన్ చేస్తారని తెలిసింది. కానీ పాన్ ఇండియా బడ్జెట్ తోనే తెరకెక్కిస్తారట. కాకపోతే కొన్ని నెలల టైం పట్టేలా ఉంది. దసరా లేదా దీపావళికి మొదలు పెట్టొచ్చు. నానికి కన్విన్సింగ్ గా చెప్పలేకపోయినా సిబి ఎలాగైతేనేం తన బ్రేక్ ఇచ్చిన హీరోతోనే ఓకే చేయించుకున్నాడు. రష్మిక గనక ఓకే చెబితే దీని స్కేల్ పెరిగిపోయి హిందీ వర్షన్ కూడా మంచి రేట్ రాబట్టుకోవచ్చని నిర్మాత ప్లాన్.